హ్మ్. మరిప్పుడు పితృ కార్యక్రమాలు మనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సహజంగా ఒక భార్యాభర్త ఉన్నారు. హ్మ్. ఆ భర్తకి తండ్రి గారి తాతగారికి ఎవరికో ఆయన తర్పణాలు ఇచ్చుకుంటున్నారు. హ్మ్. ఈ అమ్మాయికి పెద్దగా ఇష్టం లేదనుకున్నాం. హ్మ్. బతికినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఏదైనా ఇబ్బందులు సహజంగా జీవితాల్లో జరుగుతుంటుంది. ముఖ్యంగా వాళ్ళ అమ్మ గురించి అనుకున్నాం. హ్మ్. అత్తగారి వల్ల ఏదో కొన్ని ఇబ్బందులు ఉండింటాయి. హ్మ్. సో ఈరోజు అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళ ఆయనేమో ఇల్లు వాకిలు శుభ్రం చేసి మా అమ్మకు మా నాన్నకు తర్పణాలు ఇవ్వాలి, మా తాతలకి ఆయన హడావుడిగా ఆనందంగా చేస్తుంటారు. అమ్మాయికి పెద్దగా ఇష్టం ఉండదు, హ్మ్. కానీ చేస్తుంది భర్త కోసం. మనసులో అలా చేస్తుంది. పెట్టుకుని. చేసేటప్పుడు ఏం చేస్తుంది, అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హ్మ్. వాళ్ళకి ఆ అత్తకు మామకు వాళ్ళందరికీ నచ్చిన పదార్థాలన్నీ వండిపిస్తుంది, నీళ్లు శుభ్రం చేసి అన్నీ చేస్తుంది పాపం. కానీ మనస్ఫూర్తిగా చేయలేదు. చేస్తూ ఏం చేస్తుందంటే మధ్య మధ్యలో వాళ్ళ ఆయనతో అంటుంది, మీ అమ్మ ఒకప్పుడు నన్ను ఈ రకంగా ఆ అయ్యో! రకంగా మీ నాన్నగారు అంతా మీ తమ్ముడికి ఏదో చేశారు, లేకపోతే మీ అక్క, ఇలాంటివి సహజంగా జరిగేటువంటిది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు, అందరి ఇండ్లలోనూ సహజంగా జరిగేటువంటి. ఇలా చేస్తే ఆ పితృదేవతలు నొచ్చుకుంటారు, హ్మ్. వారు దాన్ని స్వీకరించరు, పైగా మనకు చెడు జరుగుతుంది. ఓహ్! పితృదేవతలు మన ఇంటికి వచ్చి బాధపడి వెళ్ళిపోతే ఏ అతిథి కూడా ఇంటికి వచ్చిన వాడు బాధ పెట్టకూడదని మన శాస్త్రం చెప్తుంది. అవును. మనం హైందవ సంస్కృతిలో మనకు అపకారం చేసిన వాడు మన ఇంటికి వస్తేనే భోజనం పెట్టాలి. వారికి భోజనం పెట్టి నీరిచ్చి గౌరవించి పంపించండి. అవును. అపకారికి కూడా ఉపకారం చేయాలి, అది మన సంస్కృతి. అటువంటిది మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, మనకు వాళ్ళు పెద్దలు, వాడు పితృదేవతలు ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని తలుచుకొని ఇంకా దాని గురించి మాట్లాడితే మన చెడుని మనం కోరుకున్న వాళ్ళం. హ్మ్. ఇటువంటివి చేయకూడదు.